యెషయా 51, 11, 12 వచనాలు ధ్యానం చేసుకుందాం. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. దుఃఖము నిట్టూర్పు నేను తొలగిస్తాను, నేనే నిన్ను ఓదార్చువాడను. ఐ విల్ కంఫర్ట్ యూ అంటున్నాడు. సో హీ విల్ రిమూవ్ సంథింగ్ అండ్ హీ విల్ రీప్లేస్ సంథింగ్. వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ ఫ్రమ్ అస్? మన యుద్ధ నుండి కొన్ని తీసివేస్తా అన్నాడు, కొన్నిటిని ఇస్తా అంటున్నాడు. ఏమి తొలగిస్తాట మన యుద్ధ నుండి? దుఃఖము నిట్టూర్పు. కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు ఎంతటి వారికైనా దుఃఖం కలుగుతుంది. పైకి నవ్వుచుండినను వారి హృదయంలో దుఃఖముండునని సామెతలో రాయబడింది. పైకి నవ్వుతూ కనబడతారు చాలామంది, కానీ వారి గుండెల్లో ఎంతో దుఃఖం దాచుకుని ఉన్నారు. హృదయంలో ఉన్న విషయాలను చూసేవాడు దేవుడు. మనుషులు పై రూపాన్ని చూసి మోసపోతారు. వీళ్ళు హ్యాపీగా ఉన్నారులే, వీళ్ళకి ఏ కష్టాలు లేవనుకుంటారు. వాళ్ళు బాగా నవ్వుతూ ఉన్నారులే, వారు చాలా సరదాగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులే లేవనుకుంటారు. కానీ ఒకడు నవ్వుచుండినను వారి హృదయంలో దుఃఖం ఉండవచ్చును అని రాయబడింది. మానవ హృదయంలో ఉన్నటువంటి కలవరము, బాధ, వేదన, మనసులో ఉన్న భారాన్ని ఎవరు చూడలేరు. దేవుడు మీ హృదయాన్ని, మీ ఆత్మలో ఉన్న విషయాలను చూడగలిగిన వాడు. మన హృదయాన్ని ఎరిగిన దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన ముందు సరెండర్ అవుదాం, ఆయనకి లోబడదాం, విధేయులవుదాం, ప్రార్థిద్దాం. ప్రభువా, నా హృదయాన్ని ఎరిగినవాడు, నా జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన నీకు తెలిసే ఉన్నది. మేము ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, శోధన, ఇబ్బందులను ఎరిగిన దేవుడు నాయన. మా దుఃఖమును నిట్టూర్పును తొలగిస్తా అన్నావు, అలాగే మాకు సంతోషమును, సమాధానం దయచేస్తున్నావు. మాలో ఉన్న ఈ దుఃఖము, నిట్టూర్పు తీసివే ప్రభా అని ప్రార్థించండి. యోహాను సువార్త 20:15 వచనంలో, తెల్లవారుజామునే ఒక తోటలో ఒక స్త్రీ ఏడుస్తూ ఉంది. అందుకు ప్రభు ప్రత్యక్షమై, పునరుద్ధారణే తిరిగి లేచిన ఆదివారం ఉదయకాలం, ప్రభు అంటాడు, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఈరోజు నీతో, నాతో, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డతో ప్రభు చెప్పేది, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? నువ్వు ఏడవడానికి గల కారణం ఏంటి? నువ్వు ఎవరిని వెతుకుచూ ఏడుస్తున్నావు? మనం ఎందుకు ఏడుస్తున్నామో ఆయనకి తెలుసు. ఎవరిని వెతుకుచున్నామో కూడా ఆయనకి తెలుసు. ఉద్యోగం దొరకనందుకు కొందరు ఏడుస్తుంటే, వ్యాపారం ముందుకు సాగట్లేదని ఏడుస్తున్న వారు మరికొందరు. నేను అనుకున్నవి సాధించలేకపోతున్నాను ఏడుస్తూ ఉంటే, మరికొందరు నా కలలు నెరవేరలేదే అని ఏడుస్తూ కూర్చున్న వారు ఎంతోమంది. అందుకే చూడండి, చాలామంది కొన్ని విషయాల కొరకు బాధపడి